ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల్లో జూలై 31వ తేదీ శుక్రవారం రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అంశాల గురించి వివరంగా తెలుసుకుందామండి. అంతకన్నా ముఖ్యంగా ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలు అయితే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. ఇక వివరాల్లోకి వస్తే, మీ జీవితంలో ఒక వ్యక్తి చేయబోయేటువంటి కొన్ని విషయాల గురించి, అది కూడాను ఈ రోజున మీ ఇంట్లో ఒక వ్యక్తి ద్వారా మీకు నష్టం అనేది జరగబోతుందా, లేదంటే లాభం అనేది జరగబోతుందా, అసలు ఒక ఇంట్లో ఆ యొక్క వ్యక్తి ఈ విధంగా చేయటం అంటే అన్ని విషయాలు కూడాను వివరంగా తెలుసుకుందామండి. అయితే డీటెయిల్గా మీకు చెప్పటం అనేది జరుగుతుంది. దయచేసి ఈ యొక్క వీడియోని అయితే చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియోలో ఈరోజు మీ యొక్క కుటుంబంలో రాత్రి సమయం లోపల జరగబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలైతే మీకైతే వివరంగా తెలియజేయబోతున్నాము. కాబట్టి వివరంగా చూడండి. సగం సగం చూసి ఒక డిసిషన్కి అయితే రావకద్దండి. అసలు డిసిషన్ అది కూడా తీసుకోబాకండి. ఇక ముఖ్యంగా ఆలస్యం చేయకుండా మరీ వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఈ యొక్క రాశి వారు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఒక నిజం అనేది దాగి ఉందండి. అంటే మీ జీవితంలో మీ ఇంట్లో మీకు తెలియకుండా ఆ వ్యక్తి చేసేటువంటి కొన్ని విషయాల గురించి ఈ రోజున మీరు తెలుసుకుని మీరైతే ఖచ్చితంగా నెరవేరబోక తప్పదు. అసలు చెప్పాలి అంటే దీనంతటికి కారణం కలిగినటువంటి వ్యక్తిని మీరైతే తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యపోక తప్పదు. మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలను మీ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు ఎదురయ్యేటువంటి ప్రతికూలత అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి, ఏ దేవతారాధన మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను అందిస్తుంది, ఏ నియమాలని మీరు పాటించాలి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా దీనివలన ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు వీటన్నిటికీ నుండి మీరు రేపటి రోజుని ఏ విధంగా చేయించుకోగలగాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక, వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటేనండి, ఎప్పుడు ఏదో ఒక సంవత్సరము లేదంటే 2 సంవత్సరాల తర్వాత కూడా ఇలా జరుగుతుందేమో అనేసి ముందుగానే ఇది అంతా కూడాను మీకు ఎంతో ముఖ్యమైనటువంటి కొన్ని అంశాల్లో ఈ విధంగా జరుగుతాయో అనేటి ఒక అంచనా అనేది వేసుకుని దాని యొక్క ప్రకారమే కొన్ని ప్రణాళికలను కూడా అయితే మీరు సిద్ధం చేసుకుని ముందుకు సాగేటువంటి గొప్ప మనస్తత్వం అనేది కూడా మీకైతే ఉంటుందన్నమాట. కానీ ఏంటంటేనండి, మీ యొక్క నమ్మకాన్ని సాధించడం అనేది కూడాను ఏమాత్రం కూడాను అంత సులభమైనటువంటి విషయం అయితే కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి కనుక మనం అని చెప్పేసి మీ యొక్క మనసులో అనుకుంటే
కనుక వారిని నమ్మరంటే వారి కోసం ఏదైనా కానీ ఎంతవరకైనా కానీ వెళ్ళి పోరాడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులండి. అంత నమ్మకం అనేది మీకైతే ఉంచుకుంటారన్నమాట. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా చూస్తున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఏంటంటే కొన్ని అసంతృప్తి అయితే మీకైతే ఎక్కువగా దూరం అవుతూ వస్తున్నాయి అని చెప్పుకోవాలి. ఆ యొక్క అసంతృప్తి ఏంటంటేనండి, ముఖ్యంగా మీ యొక్క బలం అనేది అనుకున్నది ఏంటంటే కుటుంబం అన్నమాట. ఆ యొక్క కుటుంబం నుండి గత కొన్ని సంవత్సరాలు కొన్ని నిరసనలు ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి. అంటే నిరసనలు అంటే కొన్ని విషయాల్లో ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి వారికి చేసినటువంటి పనులు ఒకప్పుడు కుటుంబంలో వారందరూ కూడాను సహకరించినట్లుగా ఈ మధ్య కుటుంబ సభ్యుల నుండి పెద్దగా ఊహించనంత సహకారం అనేది మీకైతే పూర్తిగా లేకపోవడం, అలాగే మీరు ఏ పని అనుకున్నా కూడాను దాంట్లో ఎంతో కొంత విఫలం అనేది కలగడం, అలాగే కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని పూర్తిగా నమ్మకపోవడం ఈ రోజున జరిగేటువంటి విషయానికి చాలా అంటే చాలా ప్రధానమైనటువంటి కారణం కాబోతుందన్నమాట. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నుండి చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎంతో ముఖ్యమైనటువంటి మాటలు మీ యొక్క జీవితానికి చాలా అవసరమైనటువంటి అంశంగా అయితే మారబోతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారు ఏంటంటేనండి, మీరు పట్టినటువంటి విషయాల్లో ముందుకు వెళుతూ ఉంటారన్నమాట. కానీ ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు ఈ రోజున ముఖ్యంగా 2 విధాలుగా మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకటి, కొందరైతే ముఖ్యంగా మీకు ఉన్నటువంటి గౌరవాన్ని పూర్తిగా తగ్గించే విధంగా, మీకు ఉన్నటువంటి కుటుంబంలో ప్రాధాన్యతను తగ్గించే విధంగా కొన్ని విషయాల్లోనేమో నీదేమీ కూడా లేదు కదా, మొత్తం అంతా కూడా కుటుంబమే అంతా కూడా మెయింటైన్ చేస్తుంది, కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మొత్తం మీలాగానే చూసుకుంటున్నారు, మేము అన్నట్లుగా మాట్లాడడం, ఈ విధంగా మీరైతే చేస్తున్నారని చెప్పేసి మీ మీద తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది మీ యొక్క డెసిషన్తో పని అనేది లేకుండా తుది నిర్ణయానికి వారే అంటే తీసేసుకుని కొన్ని విషయాల్లో చెప్పాలంటే ఇది అంతా కూడాను ఒక విధంగా మీరు కూడా మీరేంటి అంటే మారేటువంటి సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. ఎందుకంటే మరీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ విధంగా ప్రవర్తించటం, వారు మీ పట్ల చూపుతున్నటువంటి ఈ యొక్క చిన్న చూపు ఇదంతా కూడాను మరికొన్ని విషయాల్లో మీరు ఏమన్నా సరేనండి, ఇది అంతా కూడాను మీరు ఎప్పుడూ కూడా సహకరించలేదు కదా. ఎందుకంటే కొన్నిసార్లు కుటుంబం జీవిత విషయాల్లో కొంత గుర్తింపు అనేది కోరుకునేటువంటి వ్యక్తిత్వం అనేది కూడా మీకు బాగా ఉంటుంది మీ దగ్గర. అలాగే ప్రత్యేకంగా నేను అనుకున్నది సాధించాలి, నేను కుటుంబంలో పెద్ద స్థాయిలో నిలబడాలి, అందరూ కూడా కొంచెం నా యొక్క మాటలకు రెస్పాన్స్ అనేది ఇవ్వాలి అన్నట్టుగా ఉండేటువంటి స్వభావం ఆలోచనలతో మీదని మీ యొక్క కుటుంబంలో మీ యొక్క సోదరులే కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రి కూడా కావచ్చు, ఈ విధంగా మీ యొక్క అంటే తల్లిగారు కూడా కావచ్చు, ఇలా ఎవరైనా కానివ్వండి, మీ యొక్క నిర్ణయం అనేది మీ ద్వారా లేకుండా కొన్ని మరీ ఫైనల్గా అంటే వారి యొక్క డెసిషన్ అనేది తీసుకొచ్చేసుకుని వారే ఫైనలైజ్ చేయటం. అంతేకాకుండా కుటుంబంలో ఒక సభ్యుడు ఇంతకాలం నుండి కూడా మీకు తెలియకుండా పెట్టినటువంటి ఒక పెట్టుబడిని ఒక్కసారిగా ఏంటంటే బయటకు తీసుకురావడం, మరి కొన్ని విషయాల్లో కొందరు చేసినటువంటి కొన్ని పనులు ఈ రోజున ఆకస్మికంగా ఒక్కసారిగా బయటపడటం మీ యొక్క మనసులో చాలా అంటే చాలా బాధను కలిగించే విధంగా కొన్ని పరిస్థితులుగా మారిపోతున్నాయన్నమాట. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కుటుంబమే నా యొక్క జీవితం, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు నా యొక్క సర్వస్వం, వారే నా యొక్క అంతా కూడాను అనేసి మీరైతే వారిని అనుకున్నటువంటి వారే ఈరోజు మిమ్మల్ని చాలా అంటే చాలా మీకు ఉన్నటువంటి దీనమైనటువంటి పరిస్థితికి కారణం కాబోతున్నారు. ప్రత్యేకంగా మీరు అనుకున్నటువంటి పనుల్లో కూడాను మరి మీకు ఆటంకాలు అనేవి కలిగించే విధంగా మీ యొక్క మనసు నొచ్చుకునే విధంగా వారు మాట్లాడేటువంటి ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో మీకు కొంత చాలా బాధను అయితే కలిగిస్తున్నాయన్నమాట. దీనివల్ల మీరైతే ఖచ్చితంగా ఒకటైతే మాత్రం బలంగా నేర్చుకుని తీరుతారండి. కానీ ఒకటి ఏంటంటేనండి, కనుక ఇది అంతా కూడాను బలంగా కానీ మీకు కుటుంబ సభ్యులంతా కూడాను ఒకటిగా మారి నా యొక్క డిసిషన్ అంతా కూడా ఏది లేనిదే, కుటుంబంలో ఏది కూడా జరగదు, వారు ఎన్ని అనుకున్నా సరే ఎన్ని చేసినా సరే చివరకు నా యొక్క నిర్ణయమే తీసుకుని చేస్తారు అని చెప్పేసి మీరైతే మీ యొక్క ఆలోచన ఇంతకాలం కూడా జీవిస్తూ వచ్చారన్నమాట. అయితే మీకు ఈ రోజున ఒక్కసారిగా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా క్లారిటీగా అర్థమైపోయాయి. అంటే మీరు ఏం చేస్తే ఏం చేయాలి, అసలు ఏం చేయబోతున్నారు అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా
మీకు అర్థమయ్యే విధంగా ఇది అంతా కూడాను మీకే ఒక్కసారిగా ఏంటంటే ఒక పెద్ద సమాధానంగా చెప్పే విధంగా, ఊహించని విధంగా ఈ రోజున జరిగేటువంటి పరిణామాలైతే మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయన్నమాట. మరి ఎవరు ఏంటి అనేది మీకైతే మీ యొక్క పరిణామం ద్వారా అర్థమవుతుందండి. కానీ దీనివల్ల ఒక్కసారిగా ఇప్పుడే జరగటానికి కారణం కూడాను ఏంటంటే కుటుంబ సభ్యులతో మీకు గత కొంతకాలంగా మీ యొక్క రిలేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉండటం, అంతేకాకుండా ప్రత్యేకంగా మీరు చేసేటువంటి పనుల్లో కాస్త ఈ మధ్య కొంతకాలంగా మీరు స్వార్థపూరితంగా కొన్ని విషయాల్లో మీరు ఆలోచించటం, మరొక రీజన్ ఏంటంటేనండి గ్రహస్థితి అనేది ఇప్పుడు ప్రస్తుతం శని మీకు పరీక్షించేటువంటి కాలంగా ఉండటం, దీనివల్ల మీ యొక్క ఆలోచనలన్నీ కూడాను కొన్ని పరీక్షలు అయితే గురికాక తప్పదన్నమాట. కాబట్టి ఈ విధంగా జరుగుతూ వస్తుందండి. మరి అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకంగా రాహు కేతువుల యొక్క ప్రభావాలకు వల్ల కూడా ఊహించినటువంటి విధానాలు అయితే కొన్ని ఏర్పడేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజున కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించక తప్పదు. మరి ఈ రోజున ఖచ్చితంగా ఎవరితో కూడా గొడవలు అనేది దిగకండి. అంతేకాకుండా ముందు మాటలు మీరైతే తప్పకుండా మాట్లాడబాకండి. ఏదైనా ఏ మాట అయినా కానీ ఇతరులతో ఏది మాట్లాడేదాకా ఎదురు అనేది చూస్తూ ఉండండి. అంటే వారు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా పరిశీలిస్తూ ఉండండి. ఈ మధ్యలో మాట్లాడే అంతా ఇంటర్నెట్ అయిపోయి మీరైతే డిస్పెన్స్ అవ్వటం లాంటివి కూడా చేయకండి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఈ యొక్క రాశి వారికి చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే కనుక కుటుంబంలో మరి ఆ యొక్క వ్యక్తి ఏ వ్యక్తి అయినా కావచ్చండి, అలా చేయటం అనేది కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా కలిగించినప్పటికీ కూడాను ఇదంతా కూడా జరగబోయే దాంట్లో మీకు మా యొక్క అంటే ఈ యొక్క భవిష్యత్తులో మంచి అవకాశాలు కలిగించడానికి అన్నమాట ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడాను మీరైతే అదంతా కూడా ఈ విధంగా భావించుకోవాలి. ఇదంతా కూడాను పరీక్షాకాలం కాబట్టి మీ యొక్క పరీక్షాకాలం అనేది ముగిసిన తరువాత మరలా మీ యొక్క జీవితం అంతా కూడా తప్పకుండా మీకు ఆ యొక్క భగవంతుడు శని అనేది పెడుతున్నటువంటి పరీక్షలన్నీ కూడా ముగిశాక మీ యొక్క జీవితం మరీ ఊహించినటువంటి ఫలితాల నుండి అయితే మంచి ఫలితాలుగా కూడా ఉండబోతున్నాయి. మీరు అనుకున్నది చెయ్యాలన్నా, మీరు అనుకున్నది సాధించాలన్నా కానీ అటువంటి విషయాల్లో కొంచెం చూసి చూడనట్లుగా ఉంటే మంచిదన్నమాట. ఇక ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చండి. ఇక అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 7, 16, అలాగే అదృష్టపు దిక్కు వచ్చేసి తూర్పు. ఇక ఈ రోజున అంతా కూడా మంచిగా శుభసూచకంగా కనిపిస్తుందండి. అంతేకాదండి ఈరోజు మీకు చాలా లాభదాయకంగా కూడా చూసుకున్నట్లయితే ధనలాభం కూడా బాగా కనిపిస్తుందండి. అటు వ్యాపార పరంగా కావచ్చు, ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, ఏ పరిశ్రమలో ఉన్న వారికైనా ఈ రోజున మంచి లాభాల బాట అయితే కనిపిస్తుందండి. మరి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ప్రేమికుడు లేదంటే ప్రేమికురాలు తరపు నుండి కూడాను ఒక మంచి శుభవార్త కూడా వింటారండి. గతంలో మిమ్మల్ని దాచిపెట్టినటువంటి వ్యక్తులు కూడా తిరిగి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చిన్ననాటి వ్యక్తులు మరియు మీ యొక్క జీవితంలో తిరిగి ఆహ్వానిస్తారండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మరింత ఎక్కువగానే ముమ్మరంగా సాగిపోతున్నాయి. అంతేకాదండి ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాలు అనేవి మీకు చాలా 100% ఉపయోగపడేటువంటి అవకాశాలుగా అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి తరపున వచ్చేటువంటి ప్రతి ఒక్క సలహాను కూడా సూచనలు కూడా పాటించడానికైతే ప్రయత్నించండి. ఈ రోజున వ్యాపారంలో మీకు అద్భుతమైనటువంటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకి మీ యొక్క ప్రతిభ వలన మంచి కెరియర్లో పురోగతి అనేది సాధించుకోగలుగుతారు. కాబట్టి ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల వివరణ ఈ విధంగా ఉందని తెలుసుకున్నారు కదా. వృత్తి, ఉద్యోగం, నైపుణ్యాలు కలిగినటువంటి చక్కని మంచి లాభాల బాటలో మీరైతే ఈ రోజున ప్రయాణించబోతున్నారండి. కాబట్టి ఈ విషయంలోనైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.